ప్రభు పనిలో వాడబడాలంటే నీలో నమ్మకత్వం ఉండాలి. ప్రభు తన పనిలో నిన్ను వినియోగించుకోవాలంటే నువ్వు ఎలా ఉంటే అలా నిన్ను తన పనిలో పెట్టుకోడు. నువ్వు ఎలా కనిపించాలి ప్రభుకి? నమ్మకమైన పనివాడిగా. అంతే. ఇంకొక మాట చదువుతారా? గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 10వ వచనాన్ని కలిసి చదువుదాం. ఇప్పుడు నేను మనుషుల దయని సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయని సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే. దేవుని పనివాడిగా మారాలంటే నువ్వేం చేయకూడదు? మనుషుల్ని సంతోషపెట్టేవాడిగా ఉంటే నువ్వు దేవుని పనివాడిగా. మనుషుల్ని ఎవడు సంతోషపెట్టగలుగుతాడు? సాతాను పనివాడే మనుషుల్ని. నువ్వు ఇంకా మనుషుల్ని సంతోషపెడుతున్నావు. నీకు అర్థమవుతుందో లేదో? నువ్వు మనుషుల్ని సంతోషపెట్టడానికి చూసినంత రోజులు నువ్వు దేవుని పనివాడిగా నువ్వు మారలా. ప్రభా నేను నీ పని చేస్తాను అని నీకు ముందు తృష్ణ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉన్నవాడు ఉండాల్సిన లక్షణాల్లో ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి అని అంటే వాడు మనుషుల్ని సంతోషపెట్టడానికి వాడు చూడకూడదు. ఇక్కడ మనం దేవుని పనివారం, మనందరం కూడా మనుషుల్ని సంతోషపెట్టడానికి, ఇంటి పక్కన్న వాడిని సంతోషపెట్టడానికి, ఇంటి ముందున్న వాడిని సంతోషపెట్టడానికి, బంధువుల్ని సంతోషపెట్టడానికి, తెలిసిన వాళ్ళని సంతోషపెట్టడానికి చూడొద్దు. ఏ కాడికి మనం దేని కొరకు చూడాలనంటే మనల్ని పిలిచిన మన యజమానుడికి మనం సంతోషపెట్టాలని చూడాలి. చూడండి, మనం ఏదైనా కడుతున్నాం అనుకోండి, ఎవడో వచ్చి ఇది ఈ గోడ ఇటు కట్టకుండా అట్టు కడితే బాగుంటుంది కదా అని చెప్పాడు అనుకోండి, నువ్వు మొహమాటానికైనా కడతావా? ఎందుకు? నీకు నీ యజమానుడు నీకు ఏం చెప్పాడో, నీ ఓనర్ నీకు ఏం చెప్పాడో అది మాత్రమే నువ్వు. దేవుని పనివారుగా మనం ఉన్నాం. ఇక్కడ దేవుని పనివారం మనం చేయాల్సింది ఏంటో తెలుసా? వాడిని సంతోషపెట్టడానికి, వీడిని సంతోషపెట్టడానికి నువ్వు ఏది చేసినా చివరికి నష్టపోతావు. నీకు తెలియకుండానే నువ్వు సాతాను పనివాడు అయిపోతావు. దేవుని పనివాడుగా ఉండాలంటే ఆయనను మాత్రమే నువ్వు. నేను ఎలా దేవుని సంతోషపెట్టగలను అనే తృష్ణ ఉన్నవాడే దేవుని పని చేయగలుగుతాడు. అర్థమవుతుందా? ఎలా ఉండాలి? నేను ఎలా దేవుని సంతోషపెట్టగలనని నువ్వు ప్రతిరోజు ఆలోచించాలి, ప్రతి సమయంలోనూ ఆలోచించాలి. నేను దేవుని ఎలా సంతోషపెట్టగలను? నేను అనేకులకు స్వార్థ చెప్పి దేవుని సంతోషపెట్టచ్చు, లేకపోతే అనేకుల కొరకు అనేకుల పేర్లు రాసుకొని వాళ్ళందరి కొరకు భారంతో ప్రార్థన చేసి వాళ్ళని సాతాను నుంచి తప్పించే పని చేసి దేవుణ్ణి సంతోషపెట్టచ్చు, లేకపోతే దేవుని కొరకు నా దగ్గర ఉన్నది వ్యయపరిచి దేవుణ్ణి సంతోషపెట్టచ్చు. నేను దేవుని ఎలా సంతోషపెట్టాలి? చూడండి, నూతనంగా వివాహమైన వారంట బైబిల్లో ఉంది. నూతనంగా వివాహమైన భర్త తన భార్య గురించి ఆలోచిస్తాడంట. నేను ఏ విధంగా నేను వివాహం చేసుకున్న భార్యను సంతోషపెట్టగలను అని దాని గురించి ఆలోచించి దాని కొరకు ఆలోచనలు కలిగిన వాడుగా మనం కూడా ప్రియమైన మన ప్రభుని యేసుక్రీస్తుకి ఆయన ఎలా సంతోషపెట్టాలి అనే తపన మనలో ఉండాలి. ఆ తపన లేకపోతే పని చేయలేవు. బద్ధకస్తుడిగా, పని లేనివాడిగా, సోమరివాడిగా ఈరోజు సంఘాలు ఎవరితో నిండిపోయినాయి తెలుసా? పని చెయ్యని సోమరులతో సంఘాలు నిండిపోయాయి. సంఘంలో ఒకడు పని చేస్తాడు. ఎంతమంది అయ్యా సంఘ సభ్యులు అంటే ఎంతమంది? 100 మంది, 200 మంది, 300 మంది. ఎంతమంది పని చేస్తున్నారు? ఒక్కడు. అంటే మిగిలిన 99 మంది లేదా మిగిలిన 299 మంది ఏంటి అంటే వాళ్ళు సోమరులు. సోమరులకు దేవుడు ఒక పేరు పెట్టాడు, ఏంటి తెలుసా? సోమరి వాడవైనా చెడ్డదాసుడా. నువ్వు సోమరిగా ఉంటే వీల్లేదు, నీ వయసు అయిపోతుంది, దేవుడు వచ్చే సమయం కూడా దగ్గరికి వస్తుంది. దేవుని పని చెయ్యి. ప్రభు ప్రతి ఒక్కరికి వారి వారి పరిధిలో ప్రభు నీ పని చేసే అవకాశమే, నీ పని చేసే అవకాశమే. ప్రభు నీ పని చేసేవాడిగా నన్ను చేయి, నీ పనివాడిగా నన్ను చేయి అని నువ్వు ప్రభుని వేడుకుంటే, నీవు ఆ లక్షణాలు కలిగిన వాడిగా ప్రభు కనబడితే తగిన పనిని ప్రభు నీకు ఇస్తాడు. పని లేని సోమరులుగా ఉంటే యజమానుడు పనిలో ఉంచుకుంటాడా? ఏ ఉద్యోగం ఉంది, ఏ ఓనర్ దగ్గరికైనా వెళ్ళి ఎవరు నేను పని మాత్రం చేయనండి నాకు జీతం కావాలి అంటే
ఎవడు పనికి ఇవ్వడు నిన్ను. పని కలిగి ఉండడం ప్రాముఖ్యం. దేవుని పనిలో ప్రయాసపడదాం, దేవుని పనిలో బిజీ అవుదాం, దేవుని పని కొరకు అహర్నిశలు కష్టపడదాం, దేవుని పనివాడిగా మారుదాం. మనుషులు సంతోషపెట్టిన వాడిగా, నమ్మకమైన పనివాడిగా, దేవుని జత పనివాడిగా, తన యజమానుని కొరకు కనిపెట్టుకునే పనివాడిగా. నమ్మకమైన పనివాడు అని ఎవరిని అంటారు అని అంటే, ఎవడైతే తన యజమానుని కొరకు కనిపెట్టుకుంటాడు. అంటే మన యజమానుడు త్వరలో రాబోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చేదాని కొరకు మనం ఏం చేయాలి? ఆశతో కనిపెట్టుకోవాలి. యెరూషలేములో ఉన్న ఆచారం ఏంటి తెలుసా? పనివాడు తన యజమానుడికి పూర్తిగా దాసత్వం చేస్తాడు. పూర్తిగా యజమానుడు తినే వరకు వాడు తినడు. యజమానుడు బల్ల మీద మిగిల్చిన వాటిని ఆ బానిస తింటాడు. మనం అలా ఉండాలి. దేవుని పనివారిగా మనం ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మిగిల్చినది మనం తినాలి, లేదా ఆయన పని అయ్యే వరకు మనం పడుకోకూడదు అనేది మనం నేర్చుకోవాలి. ఆయన పని చేయాలి అంతే. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఏం చేయాలి? ఆయన పని చేస్తున్నామా? ఆయన పని ఎంతమంది చేస్తున్నారు? ఈ వారంలో నువ్వు ఎంత దేవుని పని చేస్తావు? నీ పని ఎంత చేసుకున్నావు? ఇక సమయం అయిపోయింది, ఇక కాలం బహు కొంచెముగా వచ్చేవాడు ఆలస్యము చేయక వచ్చింది. రేపొద్దున నువ్వు ఈ భూమి మీద ఎంత సంపాదించావు అనేది లెక్కలోనికి రాదు. నువ్వు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నావు అనేది లెక్కలోనికి రాదు. కానీ ఈ భూమి మీద బ్రతికిన కాలంలో నువ్వు ఎంతగా దేవుని పని చేస్తావు. నీ ఉద్యోగాలు ప్రభు దగ్గర లెక్కలోకి రావు. నీకున్న వైభోగాలు, నీకున్న వజ్ర వైడూర్యాలు అవి లెక్కలోకి రావు. నువ్వు ఎంత సంపాదించావు అని ప్రభు నిన్ను అడగడు. ఎంతమందిని సంపాదించావు అని ప్రభు అడుగు. ఎంతమంది సంపాదించావు చెప్పండి? ఎంతమందిని సంపాదించావు? ఎంతమందిని రక్షించావు? ఎంతమంది కొరకు ప్రార్థించావు? ఎంతమంది కొరకు ప్రయాసపడుతున్నావు? దేవుని మందిరంలో నీ పని ఏంటి? దేవుని సంఘంలో నీ పని ఏంటి? కాబట్టి ఆలోచించు. ప్రభు పనివారిగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు. నువ్వు దేవుని పనివాడిగా లేకపోతే ఆబ్వియస్గా నువ్వు ఎవరు పనివాడివి? సాతాను పనివారం అయితే ఏం పనులు చేస్తాం? సాతాను ఏం పనులు చేస్తాడు? సంఘాన్ని అభివృద్ధి చేసే పనులు చేస్తాడా? సంఘాన్ని చెడగొట్టే పనులు చేస్తాడు. క్రీస్తుని దూషించే పనులు చేస్తాడు. దుష్ప్రచారాలు చేసే పనులు చేస్తాడు. ఈరోజు నీలో ఆ లక్షణాలు ఉన్నాయేమో ఆలోచించుకో. వాక్యం ఒకలా మాట్లాడితే కూర్చొని ఇంట్లో మీటింగ్ పెట్టుకొని వాక్యాన్ని వేరేగా నువ్వు దాన్ని డిస్కస్ చేస్తున్నావు అంటే నువ్వు ఎవరు పని చేస్తున్నట్టు? చాలా పని చేస్తావు. ఆలోచించు. మందిరంలో నమ్మకమైన పనివాడిగా ఉండడానికి ప్రభు అని పిలిచాడు. నమ్మకమైన పనివాడిగా ఉందాం. పనివాడు జీతమునకు పాత్రుడు. నువ్వు ఏ పని చేయకుండా రేపు పరలోకంలో జీతము నువ్వు పొందడం. పనివాడి గురించి, పరిచారకుడి గురించి బైబిల్ ఎంత బాగా చెప్తూ వచ్చిందనంటే, పనివాడు తన యజమానుడి కోసం చనిపోతాడు. మనం దేవుని కొరకు, మన యజమానుడు దేవుడు, ఆయన కొరకు మనం ఏమైపోవాలి? చనిపోవాలి. నా నామం నిమిత్తము అనేకులు, అన్యజనులు మిమ్మల్ని నిందిస్తారు, దూషిస్తారు, మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకుతారు. మీరేం చేయాలి? సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము. ఎందుకో తెలుసా? యజమానుడి కొరకు మాట పడే పనివాడి కంటే ప్రశంస పొందే పనివాడు మరెవరు? చూడండి, ఒక సైట్లో ఏదైనా చిన్న గొడవ జరుగుతుంది అనుకోండి, యజమానుడు ఎవరిని చూసి ఇష్టపడతాడు తెలుసా? ఎవరిని చూసి ఇష్టపడతాడు? నువ్వు ఫోన్ చేసేసి, బాబాయ్ అర్జెంటుగా నువ్వు ఇక్కడ రా, మన ట్రాక్టర్ ఆపేశారు, నువ్వు అర్జెంట్ ఇక్కడ రా అనేవాడిని ఇష్టపడతాడా? లేకపోతే నువ్వు సెటిల్ చేసేసి నువ్వే సాల్వ్ చేస్తే నిన్ను చూసి ఇష్టపడతాడా? నువ్వు సాల్వ్ చేస్తే కలిగే సంతోషం, కలిగే ప్రశంస ప్రభు సన్నిధిలో మనం కూడా ఆయన నామం నిమిత్తం అనేకులు మనల్ని దూషించి మనల్ని నిందించినప్పుడు అవి మనం తట్టుకొని యజమానుడి కొరకు
నిందలు అనుభవించడాన్ని ఘనంగా ఎంచుకొని దాన్ని బట్టి సంతోషించేవాడిని చూసి పరలోకంలో ప్రభు వాడిని అధిక ప్రశంసకు వాడిని అర్హుడిగా పాత్రుడిగా చేస్తాడు. ఒక్కళ్ళు ఉన్నారు అట్లా. యజమానుడి కొరకు ప్రయాసపడేవాడికి ఉన్నావు నువ్వు? యజమానుడి పనిలో యజమానుడి యొక్క పనిలో పరిచర్యలో నువ్వు పాలుపంపులు పొందుతున్నావా? యజమానుడి కొరకు ప్రాణం ఇచ్చేంతగా నువ్వు ప్రయాసపడుతున్నావా? లేదు. లోకం లోకం లోకం, డబ్బు డబ్బు డబ్బు, కుటుంబం కుటుంబం కుటుంబం, గౌరవాలు, వీటి చుట్టూ నువ్వు తిరిగి ప్రయాసపడి కంగారు పడి దేవుడి యొక్క పనిని నువ్వు ఏం చేసావు? నిర్లక్ష్యం చేసావు. ఆలోచించు. దేవుని పనిని అలక్ష్యం చేయొద్దు. దేవుని పనిని నువ్వేం చేయొద్దు? నిర్లక్ష్యం. ఖచ్చితంగా దేవుని పని చేయాలి. క్రీస్తు తరపున భూలోకంలో నువ్వు చేయకపోతే ఆ పని ఇంకెవరు చేయలేరు. నువ్వు చేయకపోతే ఆ పని అలా మిగిలిపోద్ది. నీ కుటుంబ సభ్యులకు నువ్వు సువార్త చెప్పకపోతే ఆ పని మిగిలిపోద్ది అట్లా. మరి ఎంత పని మిగిలిందో ఆలోచించండి. ఎంత పని ఇంకా నీ కొరకు మిగిలింది? దేవుని పని చేస్తున్నామా? ప్రతిరోజు అంటాడు మానక. ప్రభు పని ఎలా చేయాలంట? మానక. నేను ఇంకా ఏదో సంపాదించేసాను అనుకోవట్లేదు. నా ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెడుతున్నాను. పరిగెట్టి దేవుని సువార్త చెప్పాలి, మాట్లాడుతూ దేవుని సువార్త చెప్పాలి, అనేకుల కొరకు ప్రార్థించాలి, మందిరాలు కట్టాలి, ప్రయాసపడాలి. ప్రభువా నీ శ్రేష్టమైన ఆ సేవలోనికి నన్ను పిలువని చెప్పి ఆతృత, ఆసక్తి మనకి. పనివాడు ఎవరికి సాదృశ్యంగా ఉంటాడు అని అంటే దేవునికి సాదృశ్యంగా ఉంటాడు. అంటే పనివాడు తన పని చేసుకెళ్ళిపోతాడు. కాబట్టి పనివాడు తన గొప్పలు కోరుకోడు. మనం కూడా దేవుని గొప్ప కోరుకోవాలి, కానీ మన గొప్పలు కోరుకోవాలి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. భూలోకంలో దేనిని ఆశించొద్దు. ప్రభా నేను ఇంత పని చేశానే, నాకు నువ్వు కొంచెం కారు ఇచ్చుంటే బాగుండేది కా ప్రభా, నేను నీకు ఎంత పని చేస్తున్నానే, నువ్వు నాకు కొంచెం ధనాన్ని ఇచ్చుంటే బాగుండేది కదా ప్రభా అని ఆలోచించొద్దు. నీ యొక్క సమస్త ప్రతిఫలం ఎక్కడ కోరుకోవాలి? నువ్వు పరలోకంలోనే పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, కొంతమంది మధ్యాహ్నం కల్లా డబ్బులు అడిగేసామని చూసిన యజమానుడు ఏమనుకుంటాడు? వీడేంట్రా డబ్బుల కోసమే పనికి వచ్చినట్టు. కొంతమంది చేతులు కూడా కడుక్కోరు. ఇంకా ఆ సిమెంట్ చేతులతోనే ఏం అంటారు? డబ్బులు 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 డబ్బులు, కంగారు పడిపోతారు. దేవుని దాన్ని బట్టి మనలో ఎవరు అలా లేరులే, కానీ అనేకులు మనం చూస్తూ ఉంటాం అట్లాంటి వాళ్ళు భూమి మీద. కానీ అది దేనివల్ల వాళ్ళు అలా కంగారు పడతారంటే వాళ్ళు పనిచేసే యజమానులు బట్టి, భూలోకపు యజమానులు కాబట్టి వాళ్ళు వీళ్ళకంటే దారుణస్తులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు అడగకపోతే ఎగ్గొట్టేసేవాళ్ళు కాబట్టి 1కి 10 సార్లు అడిగి అడిగి పొందుతారు. మంచిదే. కానీ దేవుని దగ్గర మనం అన్నిసార్లు అడగాల? నీ పని నువ్వు నమ్మకంగా చేసుకుని వెళ్ళిపో. ఆయన మధ్యలో పిలిచి ఇన్సెంటివ్స్ ఇస్తాడు. మధ్యలో పిలిచి నీకేం కావాలో, నీ ఇంట్లో నీకు ఏం అవసరం ఉందో ఆయనే, నీ విశ్రాంతిని ఆయనే వెతుకుతాడు. నీకు అర్థమవుతుందా? నువ్వు దేవుని ఇంట్లో పని చేస్తే ఏమవుతుంది? నష్టపోతావా? లేదు. పనివాడిని ప్రభు జీతానికి పాత్రుడిగా చేస్తాడు. ఆ పనివాడికి తగిన ప్రతిఫలాన్ని ప్రభువే ఇస్తాడు. ఆ ప్రతిఫలం పొందాలన్నా, దేవుని దృష్టిలో గొప్పవారం అవ్వాలన్నా దేవుని పని చేయాలి. ఈరోజు మనం నేర్చుకున్నది ఒకటే, సాతాను పనివారు దేవుని పనివారు. సాతాను పనివారుగా ఉంటే సంఘాన్ని చెడగొడతాం, దుష్ప్రచారాలు చేస్తాం, క్రీస్తుని అప్పగిస్తాం, సమాజానికి మన వల్ల నష్టం సాతాను పనివారిగా ఉంటే. కానీ దేవుని పనివారిగా ఉంటే అగ్నిలో నుండి కొందరిని రక్షిస్తాం. కుడి ఎడమలు ఎరగని అనేకులను యోనా ఆ రోజు నినివే ప్రాంతానికి వెళ్ళి, దేవుని పనివాడుగా నినివే ప్రాంతానికి వెళ్ళి అనేకులను దేవుని కొరకు రక్షించాడు. దేవుని పనివాడు అంటే ఏంటి తెలుసా? క్రీస్తు కొరకు భూలోకులు ఆయన ప్రతినిధి. ఆయన పనివాడు అంటే ఎవరు? భూలోకులో నువ్వు ఆయన ప్రతినిధి.
నువ్వు ఒక 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 ఊరికి ప్రతినిధి అవ్వచ్చు, ఒక సంఘానికి ఆయన తరపున ప్రతినిధి అవ్వచ్చు, నీ కుటుంబానికి ఆయన తరపున నువ్వు ప్రతినిధివి అవ్వచ్చు. మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని పనివాడిగా అవ్వాలి అని అంటే నీళ్ళు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? నువ్వు మనుషుల్ని సంతోష పెట్టాలని చూడొద్దు. నమ్మకమైన పనివాడిగా ఉండడానికి ప్రయత్నించు. అంత మాత్రమే కాదు, నీ యజమానుని కొరకు నువ్వు ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. ఇంకా ఆ మంచి పనివాడు ఏం చేయకూడదు? లక్షణాలు, క్యారెక్టర్స్. మనుషుల్ని సంతోషపెట్టడు, తన యజమాని కొరకు కనిపెట్టుకుంటాడు, నమ్మకంగా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఆయన అన్నాడు, నేను మీకు పరిచర్య చేసినట్లు మీరును ఒకరికొకరు పరిచారం. అంటే ఒక మంచి పరిచర్య చేసేవాడు ఎలా ఉంటాడంటే, యేసుక్రీస్తు ఎలా పరిచర్య చేశాడో అలాంటి పరిచర్య యేసుక్రీస్తు ఎలా చేశాడు? తనకున్నదంతా దారపోసి పరిచర్య చేస్తున్నావు. అట్లా దారపోసే పరిచర్య ఉందా? మిగిల్చుకునే పరిచర్య మంది. బలాన్ని, సమయాన్ని, ఇంకా ఇంకా ఏం మిగిల్చుకుంటాం? చెప్తారు, ధనాన్ని మిగిల్చేసుకుంటాం. నాకు కావాలి, దేవునికి కొంత భాగమే, మిగిలిన భాగం అంతా ప్రభువా నీ దాసుని ఆపాద మస్తకం నీకు అంకితం. నీ పనిలో నన్ను వాడుకో ప్రభువా అంటే నీ వయసు ఏంటో చూడ్డు. నేను ముగిస్తున్నాను. 9 గంటలకి పనిలోకి తీసుకెళ్ళాడు, 12 గంటలకి పనిలోకి తీసుకెళ్ళాడు, 3 గంటలకు కూడా పనిలోకి. అంటే యవనస్తుల్ని దేవుడు తన పనిలో వాడుకుంటాడు, మధ్య వయస్కుల్ని దేవుడు తన పనిలో వాడు, చివరికి వృద్ధులను కూడా తన పనిలో. నీకు ఉండాల్సిన ఆసక్తి ఏంటంటే ఆయన పని నేను ఖచ్చితంగా చేయాలి.